హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో క్షీరసాగర మదనం ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఈ సాగర మదనాన్ని ఎవరెవరు చేశారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సృష్టి ప్రారంభమైన యుగాన్ని సత్యయుగం అని అంటారు. ఈ యుగంలో ఒక్కసారి దుర్వాస మహర్షి స్వర్గలోకానికి వచ్చి ఇంద్రుడికి ఒక పూలమాలను ఇస్తాడు. కానీ ఇంద్రుడు ఆ పూలమాలను తన ఏనుగు పైన వేయగా అది ఆ ఏనుగు కాలు దగ్గర పడుతుంది. అది చూసిన దుర్వాస మహర్షి ఇంద్రుడిని తన కుటుంబ సభ్యులు సకల ఐశ్వర్యాలు కోల్పోతారని శపిస్తాడు. ఆ శాపం కారణంగా ఇంద్రుడు తన సకల ఐశ్వర్యాలను కోల్పోతాడు. అప్పుడు రాక్షసులు ఇంద్రలోకంపై దండెత్తి దేవతలను ఓడిస్తారు. అప్పుడు దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్తారు. అప్పుడు విష్ణుమూర్తి దేవతలతో తమ పోగొట్టుకున్న ఐశ్వర్యాన్ని పొందడానికి, వారికి శక్తి కావాలని, ఆ శక్తిని పొందడానికి అమృతాన్ని తాగాలని, అందుకోసం పాల సముద్రాన్ని చిలకమని చెబుతాడు. కానీ ఈ సమయంలో దేవతలు శక్తి తక్కువగా ఉండడం వల్ల వారొక్కరే క్షీరసాగర మదనాన్ని చేయలేరని విష్ణుమూర్తి దేవతలను బలిచక్రవర్తి సహాయం తీసుకోమని చెబుతాడు. అప్పుడు బలిచక్రవర్తి దేవతలతో క్షీరసాగర మదనంలో వచ్చే అన్నిటినీ చెరిసగం చేసుకుంటే మీతో పాటు మేము కూడా క్షీరసాగర మదనాన్ని చేస్తామని చెప్పాడు. అప్పుడు విష్ణుమూర్తి క్షీరసాగర మదనాన్ని చేయడానికి తన వాహనమైన గరుడును మందర పర్వతాన్ని తెచ్చి సముద్రంలో వేయమని చెబుతాడు. అలా సముద్రంలో మందర పర్వతాన్ని వేసిన తర్వాత వాసుకి ఆ పర్వతానికి ఒక తాడుగా మారతాడు. అప్పుడు దేవతలు తోక భాగంలోను, రాక్షసులు వాసుకి తల భాగమును పట్టుకొని పాల సముద్రాన్ని చిలుకుతారు. కానీ వీరి యొక్క బలాలు సమానంగా లేకపోవడం వల్ల మందర పర్వతం పాల సముద్రంలో పడిపోవడంతో మహావిష్ణువు కూర్మ అవతారంలో ఆ పర్వతం సముద్రంలో పడిపోకుండా దాని కింద ఉంటాడు. పాల సముద్రాన్ని చిలుకుతున్న సమయంలో ఆ సముద్రంలో నుంచి ముందుగా అలహలం వచ్చింది. అప్పుడు దేవతలు, రాక్షసులు మహాశివుని పూజించడంతో ఆ అలహలం మహాశివుడు తాగాడు. కానీ ఆ విషయానికి మహాశివుడు తట్టుకోలేకపోవడంతో పార్వతీదేవి శక్తి రూపంలోకి మారి మహాశివుడి కంఠంలోనే ఆ అలహలం ఉండిపోయేలాగా చేస్తుంది. అలాగే శివుడు తాగేటప్పుడు కొన్ని చుక్కలు కలి పురుషుడు కూడా తాగి అతడు మరింత శక్తివంతుడయ్యాడు. ఆ కలి పురుషుడే ఇప్పుడు మన కలియుగాన్ని పాలిస్తున్నాడు. అలాగే దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని చిలికేటప్పుడు కామధేనువు బయటకొచ్చింది. దానిని మహర్షులు తీసుకున్నారు. అలాగే ఆ తర్వాత ఒక గుర్రం వచ్చింది. ఆ గుర్రాన్ని రాక్షస రాజైన బలిచక్రవర్తి తీసుకున్నాడు. తర్వాత ఐరావతం అనే ఏనుగు పుట్టింది. దానిని దేవతలు రాజైన దేవేంద్రుడు తీసుకున్నాడు. అలాగే శంఖము మరియు కౌశకమని విష్ణుమూర్తి తీసుకున్నాడు. ఆ తర్వాత సంజీవిని పుట్టింది. దీని తర్వాత పారిజాత వృక్షమైన కల్పవృక్షం పుట్టింది. దీనినే దేవతలు తమ దేవలోకంలో పెట్టుకున్నారు. తర్వాత నర్తకి రంభ జన్మించింది. ఆమెను దేవతలు దేవలోకానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించింది. ఆమెను విష్ణుమూర్తి వివాహం చేసుకున్నాడు. అలాగే ఆ తర్వాత పుట్టిన వారుని దేవుని రాక్షసులు తీసుకున్నారు. ఆ తర్వాత చంద్రుడు వచ్చాడు. అతన్ని మహాశివుడు తన తలలో పెట్టుకున్నాడు. ఆ తర్వాత పాలసముద్రం నుంచి అమృతం కుండతో ధనవంతుడి బయటకు వచ్చాడు. అమృతం కోసం దేవతలకు మరియు రాక్షసుల మధ్య యుద్ధం జరిగింది. అప్పుడు గరుత్మంతుడు వారి దగ్గర నుంచి ఆ కుండను తీసుకొని ఆకాశంలోకి ఎగిరి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్తాడు. అప్పుడు విష్ణుమూర్తి ఆ అమృతం కుండను పట్టుకొని జగన్మోహిని అవతారంలో అక్కడ వెళ్తాడు. ఆమెను చూసిన రాక్షసులు, దేవతలు ఆమె అందాన్ని మోహింపగా మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తి ముందుగా ఈ కుండలో ఉన్న అమృతాన్ని దేవతలకు సగం పెట్టి ఆ తర్వాత మిగతా సగాన్ని నేను కూడా మీ సొంతం అవుతానని దేవతలకు చెబుతుంది. అప్పుడు రాహు అనే రాక్షసుడు దేవతలు వారిని మోసం చేస్తున్నారని సంగతి తెలుసుకొని దేవతల రూపంలో మారి అమృతాన్ని తాగుతాడు. ఈ విషయం తెలుసుకున్న విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడి యొక్క తలను నరికేస్తాడు. ఆ తర్వాత రాక్షసుడు ఆకాశంలో సజీవంగా ఉంటాడని, అతడి తలను రాహు అని, అతడి మొండాన్ని కేతు అనే గ్రహాలుగా పిలుస్తారని విష్ణుమూర్తి చెప్పాడు. ఈ విధంగా దేవతలు క్షీరసాగర మదనాన్ని చేసి తిరిగి అమృతాన్ని తాగి వారు పోగొట్టుకున్న శక్తిని, అలాగే వారి యొక్క సకల ఐశ్వర్యాలను పొందుతారు. సో ఫ్రెండ్స్, చూసారుగా దేవతలు మరియు రాక్షసులు కలిసి క్షీరసాగర మదనాన్ని ఎందుకు చేశారో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.